అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా కాపు నాయకులందరూ కూడా ఆయన వెంట నడిచారు. తర్వాత తుని సభ జరిగింది. తుని సభ ఎలా జరిగిందో ఏం జరిగిందో మనందరం చూసాం. తర్వాత ఆయన గ్రామ స్థాయి వరకు ఆ ఉద్యమాన్ని తీసుకెళ్ళాడు. కంచాలు కొట్టండి అని పిలుపునిస్తే మొత్తం రాష్ట్రంలో కాపు కుటుంబాలన్నీ కూడా బయటకు వచ్చి కంచాలు కొట్టినాయి. అలాగే నిరసనల ద్వారా, శాంతియుత నిరసనల ద్వారా కాపు హక్కుల కోసం పోరాడండి ఆయన పిలుపునిస్తే అన్ని చోట్ల కూడా ఆయన పిలుపు మేరకు రాష్ట్రంలో కాపు కుటుంబాలన్నీ కూడా బయటకు వచ్చి శాంతియుత నిరాహార దీక్షలు, నిరసన దీక్షలు కూర్చున్నారు. దాని ప్రభావం ఆయన లెటర్ని ఏదైతే ప్రభుత్వాలకి తప్పుడు సమాచారం ఇచ్చారో ఆయన చేసిన ఉద్యమ ఫలితం 2019లో అధికార మార్పిడి జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారం కోల్పోయాం 2019లో. ఆ 2019లో మేము అధికారం కోల్పోవడానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ కాపు సామాజిక వర్గం ఎటువైపు నిల్చుంటే అటువైపు ప్రభుత్వాలు వస్తాయి. రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో 1 కోటి మంది పైగా ఉన్నటువంటి బలిజ, కాపు, తూర్పు కాపు, ఒంటరి ఈ సామాజిక వర్గాలు అధికారాన్ని డిసైడ్ చేస్తాయి. వీళ్ళని అన్ని రకాలుగా వాళ్ళకి న్యాయపరమైనటువంటి సమస్యలు ఇందాక దాసరి రాము గారు చెప్పాడు. ఇంకా చాలా టైం ఉంది. ఇంకా మీరు జాగ్రత్తగా కనుక గమనించి ఉన్నట్టయితే ఇందులో 2 కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. 2019 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి ముద్రగడ పద్మనాభం చేపట్టినటువంటి కాపు ఉద్యమం ప్రధానమైనటువంటి కారణం. పాయింట్ నెంబర్ 1, బలిజ, కాపు, తూర్పు కాపు, ఒంటరి వర్గాలుగా పిలువబడుతున్నటువంటి పూర్తి కాపు సామాజిక వర్గం ఓట్లు 1 కోటి మందికి పైగా ఉన్నాయి. కాపులు ఎటువైపు నిలబడితే అటువైపు ప్రభుత్వం వస్తుంది. వాళ్ల మద్దతుతోనే ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా కాపు సామాజిక వర్గం ఓట్లు కావాలి. కాబట్టి కాపులకి సమస్యలు ఉన్నాయి, కాపులు రాజకీయంగా బలపడాలి అనే విధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వీటన్నిటికీ ముఖ్యమైనటువంటి కారణం ముద్రగడ పద్మనాభం. ముద్రగడ పద్మనాభం యొక్క పిలుపుతోనే కాపు సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొనడం వల్ల రాజకీయ పరిస్థితులపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపించింది. ఆయన అందుకు ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది. తుని సంఘటనని ఆయన ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్పారు. అంతకు ముందు వరకు చంద్రబాబు నాయుడికి ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల పైన, కాపు కుల ప్రయోజనాలపైన లేఖలు సంధించేవారు. ఏ ఒక్క లేఖకు కూడా అప్పటి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు కానీ, టీడీపీ పార్టీ కానీ స్పష్టమైనటువంటి సమాధానాలు ఇవ్వలేని పక్షంలోనే దిక్కులేక అటువంటి పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమానికి పిలుపునిచ్చాడు. ఆ కాపు ఉద్యమంలో తుని సభ జరిగిన రోజు అకస్మాత్తుగా కాపు వర్గ నాయకులంతా, అదేవిధంగా కార్యకర్తలంతా ట్రాక్ మీద రావడం, ఏదైతే రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఉందో రత్నాచల్ ఎక్స్ప్రెస్ ని మంటల్లో దగ్ధం చేయటం, దానిపైన విపరీతమైన కేసులు ఎదుర్కోవటం, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావటం, ప్రభుత్వం కేసులు మాఫీ చేయటం, సో తర్వాత కాపు ఉద్యమం ఊరూరికి ప్రబలటం, కాపులంతా ఏకమవటం. సో ఆ ఏకమైన కారణంగానే చంద్రబాబు నాయుడు పదవి కోల్పోవాల్సి వచ్చింది. మేము అప్పటి ప్రభుత్వంలో ఉన్న మేము ఓడిపోవాల్సి వచ్చింది. దీని వెనుక
ఉన్నటువంటి ప్రధానమైన కారణం ముద్రగడ పద్మనాభమే. కాబట్టి ఆయన్ని, కాపు సామాజిక వర్గాన్ని తక్కువ చేసి చూడకండి. మేము 1 కోటి మందికి పైగా జనం ఉన్నాం. మేము ఎటు ఓట్లు వేస్తే అటు ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి మాకు స్పష్టమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి. మా డిమాండ్లను పార్టీ అధిష్టానం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇక్కడితో ఆగితే బాగుండేది. బోండా ఉమామహేశ్వరరావు ఇంతవరకు ఆగితే బాగుండేది. కాకపోతే ఏంటంటే ఆయన ఇంకొక మాట అన్నారు. ప్రస్తుతం కాపుల్లో అలజడి మొదలైంది. ఎందుకు అలజడి? ఈయన ప్రభుత్వ విప్పుగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, అధికార పార్టీ ఈయన వెంటే ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరొక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి డిప్యూటీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారంలోనే ఉన్నారు. ఆయన కాపు కుల ప్రతినిధిగా ఆ వర్గం వాళ్ళు భావిస్తారు, ఆయన వెంట నడుస్తారు. మొన్న 2024 ఎన్నికల్లో జరిగింది అది. 2029 ఎన్నికల్లో జరుగుతుందా జరగదా అంటే అది కాలం సమాధానం చెప్తుంది. ప్రస్తుతానికైతే ఆ సామాజిక వర్గానికి బలమైన వెన్నుదన్నుగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆ పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వంలోనే ఉన్నాడు, కూటమిలోనే ఉన్నాడు. కాకపోతే ఎవరిలో అలజడి మొదలైంది, ఎందుకు అలజడి మొదలైందని స్పష్టంగా ఆయన వ్యాఖ్యల ద్వారానే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా మన పెద్దలు చెప్పారు కొంతమంది. ఇవాళే విజయవాడలో కూడా చందు జనార్దన్ గారు వాళ్ళు, మన అజ్జా రామకృష్ణ గారు, గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడే ప్రెస్ మీట్ కూడా పెట్టారు. వాళ్ళు అంటే కాపుల్లో ఒక అలజడి అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. ఆ అలజడిని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆక్రమణని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ పరిస్థితుల్ని, వాళ్ళ న్యాయపరమైనటువంటి కాపు సామాజిక వర్గ న్యాయపరమైన డిమాండ్లని తప్పనిసరిగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. అధిష్టానం దృష్టిలో తీసుకెళ్లి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో మరి ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేయటానికి కృషి చేస్తామని కూడా ఈ ముద్రగడ్డ పద్మనాభం గారి సంస్కరణ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు కులాల మీద నడవడం అనేది భారతదేశంలో ఉంది. మన సంస్కృతిలో భాగం అది. ఎక్కడైనా సరే కులాల ప్రాతిపదికగా ఈ రాజకీయాలు నడుస్తాయి. రాష్ట్ర జనాభాలో దామాషా ప్రకారం 25% ఉన్న కాపులకి నిధులు, పదవులు, అలాగే ప్రాధాన్యత, అలాగే ఉద్యోగాలు, ప్రమోషన్లు దక్కాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా ఖచ్చితంగా ఏదైతే కాపు జాతి కోరుతా ఉందో అది ఒక న్యాయపరమైనటువంటి కోరికగా కూడా నేను ఈ సందర్భంగా మరొక్కసారి మననం చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ కోరికల్ని మరి నేను ఒక శాసనసభ్యుడిని మాత్రమే, ఒక విప్పు మాత్రమే. ఇంకా చాలా పెద్ద వ్యవస్థ ఉంది ఎన్ని ఆమోదించాలంటే. ఆ వ్యవస్థ దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా అన్ని రకాలుగా ఆమోదించేదానికి చర్యలు తీసుకుంటాం. మేమేమైతే ఈ వేదిక మీద ఇక్కడ మాట్లాడుతున్నామంటే నేను కాపు కులంలో పుట్టబట్టే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను అనేది నాకు తెలుసు. అలాగే మిగిలిన రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి అధికారంలో కానీ ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా మనకి మన సామాజిక వర్గం యొక్క ప్రాధాన్యత, ఎవరికి టికెట్ ఇచ్చినా ఆ రాజకీయ పార్టీలు కాపు కులంలో పుట్టబట్టే కాపులకు టికెట్లు వచ్చినాయి. ఇంకా బీసీలకో, ఎస్సీలకో, లేదంటే ఇంకా మిగిలిన సామాజిక వర్గాలకో ఆ కులాల్లో పుట్టబట్టే వాళ్ళకి టికెట్లు వచ్చినాయి. కాబట్టి ఈ జాతి మేలు కోసం మనం
మన బాధ్యత తీసుకోవటం అందరం కూడా మనందరి ధర్మం. కాబట్టి మనందరం కూడా దానికి చేతోడు వాదోడుగా ముందుకెళ్దాం, శాంతియుతంగా మనం అందరం కూడా ముందుకెళ్దాం. ఆ దాంట్లో భాగంగా నా వంతుక కృషిగా నేను ఎప్పుడు కూడా ఈ కాపు సామాజిక వర్గానికి అండగా ఉండి ఎంతో కొంత నా వల్ల అయినంత వరకు కూడా ఈ సామాజిక వర్గానికి ఉపయోగపడతానని తెలియజేసుకుంటూ